జ్ఞాన చైతన్య ప్రసారం. నమస్కారం, మన ధర్మం కార్యక్రమానికి స్వాగతం. ఇవాటి మన ధర్మం కార్యక్రమంలో మన ధర్మ సందేహాలు నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ బుర్రా భాస్కర శర్మ గారు. గురుగారు నమస్కారం. నమస్తే అమ్మా. గురుగారు, ఋషీశ్వరులు మునీశ్వరులు అని అంటారు కదా, ఇద్దరు ఒక్కరేనా వేరువేరా? ఋషీశ్వరులు మునీశ్వరులు వీరిద్దరూ ఒక్కటేనా వేరువేరా? ఋషీశ్వరులు వేరు, మునీశ్వరులు వేరు. ఋషి దార్శనికుడు, ముని సాధకుడు. సాధన చేసిన తర్వాత, సాధన పరిపూర్ణం అయిన తర్వాత ఆ మునీశ్వరుడే ఋషీశ్వరుడు అవుతాడు. ఋషీశ్వరుడు సర్వ విషయములను తెలుసుకోగలిగిన వాడు అవుతాడు. భూత భవిష్యత్ వర్తమానములు మూడు కూడా ఋషీశ్వరునకు అవగతం అయి ఉంటాయి. సామాన్యమైనటువంటి మానవులకు కానీ మునీశ్వరులకు కానీ కేవలం భూతకాలం తెలుస్తుంది, వర్తమాన కాలంలో జరిగినంత వరకు తెలుస్తుంది. భవిష్యత్తు తెలిసేటువంటి అవకాశం లేదు మునీశ్వరులకు. కానీ ఋషీశ్వరునకు మాత్రం ఈ మూడు తెలుసుకునేటువంటి స్థితి ఉన్నది. ఆ సాధన బలం చేత అన్నిటినీ తెలుసుకోగలుగుతారు. కేవలం తెలుసుకోవటమే కాదు, స్రష్టలు కూడా అవుతారు. ఏదైనా ఒక వస్తువుని కానీ, ఒక విషయాన్ని కానీ, ఒక తత్వాన్ని కానీ సృష్టించేటువంటి శక్తి కూడా ఋషీశ్వరునకు వాళ్ళ యొక్క సాధన బలం చేత కలుగుతుంది. అదే మునీశ్వరులు అంత స్థితికి వచ్చినటువంటి వారు కాదు. కేవలం వాళ్ళు ఎంతవరకు అంటే సాధన చేయటం వరకు. దేని కొరకు ఈ సాధన అంటే ఋషీశ్వరుడుగా అతడు పరిణతి చెందటం కోసం చేసేటువంటి సాధనను, ఆ సాధన తత్వంలో ఉన్నటువంటి వాళ్ళను మునీశ్వరులు అని అంటారు. ఈ మునీశ్వరులు అనేటువంటి పదానికి ఇంకొక భావం కూడా చెప్పారు. కేవలం మౌనంగా ఉండి సాధన చేసేటువంటి వారు ఎవరైతే ఉంటారో వాళ్లను కూడా మునులు అని అంటారు. మౌన భావేన మున్యా ప్రతిష్ఠిత అని. మౌనం చేత, కేవలం మౌనం చేతనే తాను చెప్పదలుచుకున్న విషయాన్ని ఇతరులకు చెప్పేటువంటి స్థితి కూడా మునులకు కలుగుతుంది. దక్షిణామూర్తి యొక్క తత్వం అది. కేవలం మౌనం చేతనే, కేవల చిన్ముద్రతో, చిరునవ్వుతో అలా కూర్చుని ఉన్నటువంటి దక్షిణామూర్తి యొక్క దివ్యమంగళ రూపం తాను ఏదీ మాట్లాడకుండానే ఎదురుగా ఉన్నటువంటి అనేక మంది మహానుభావులు, పెద్దలు వచ్చి వాళ్ళ సందేహాలను ప్రశ్నించడానికి ప్రయత్నం చేస్తే ఆ సందేహాలు కూడా వాళ్ళు మనస్సుతోనే విన్నవించారు. దానికి సమాధానం కూడా కేవలం మౌనముద్రయా ప్రకటిత, మౌనం చేతనే ఆయన సమాధానాలు చెప్పారు. కనుక మునులకు ఉండేటువంటి శక్తి ఏది అంటే ఆ మౌనమే దివ్యమైనటువంటి శక్తిని కలిగిస్తుంది. అందుకనే పెద్దవాళ్ళు సాధ్యమైనంత వరకు తక్కువ మాట్లాడవయ్యా, చేతనైనంత వరకు మౌనంగా ఉండవయ్యా అని 2 మాటలు మనకు ఉపదేశం చేశారు. ఎంత మౌనంగా ఉంటే ఆ మౌనము వల్ల 2 ప్రయోజనాలు ఉన్నాయి. ఇతరమైనటువంటి అనేక రకాలైనటువంటి సమస్యలు లేకుండా ఉంటాయి. కేవలం మాట్లాడటం వల్ల కదా కొన్ని సమస్యలు వచ్చేది. ఆ మాట్లాడడం అనేటువంటిది ఆచితూచి మాట్లాడగలగాలి. అలా మాట్లాడలేనప్పుడు ఏ విధంగా ఉంటే బాగుంటుందంటే మౌనంగా ఉంటుంది. ఆ మౌనం అనేదే సాధనగా మారుతుంది. 2వ ప్రయోజనం ఏమయ్యా అంటే అసలు మాట్లాడకుండా ఉంటాడు కనుక అతడు సత్యవ్రత పరిపాలకుడు అయి ఉంటాడు. మాట్లాడితే కదా ఏదైనా అసత్యం దొరికేది. అసలు ఏ మాట మాట్లాడకపోతే ఇటు అసత్య దోషం లేదు, సత్య దోషము ఉండే అవకాశం లేదు. ఆ సత్యమే పలికినటువంటి పుణ్యం కూడా వస్తుంది అని దేవీ భాగవతంలో చెప్పబడింది. ఉతధ్యుడు అనేటువంటి ఒకానొక బ్రాహ్మణ బాలకుడు మౌనంగా ఒక శాపవశం చేత మౌనంగా ఉన్నాడు, మాటలు రాక. ఆ మౌనంగా ఉన్నటువంటి వాడికి ఒక వేటగాడు ఒక పందిని కొడితే ఆ పంది ఐ అని అరుస్తుంది.
ఆ అరుపు ఆ మూగివాడైనటువంటి ఉతర్చుడికి వినపడింది. వినపడిన వెంటనే ఆ శబ్దాన్ని అనటం కోసం ప్రయత్నం చేశాడు. ఐ ఐ ఐ ఐ ఐ అని అంటూనే ఉన్నాడు. కేవలం వాగ్బీజాక్షరమైనటువంటి ఆ ఐ అనేటువంటి అక్షరాన్ని అతడు అనటం చేత గొప్ప పండితుడయ్యాడు. మూగివాడికి సహజంగా బధిరత్వం కూడా ఉంటుంది. బధిరత్వం అంటే ఎదుటి వాళ్ళు చెప్పిన మాట వినపడకపోవటాన్ని బధిరత్వము అంటాం. సాధారణమైన భాషలో చెముడు అని అంటాం. ఆ చెముడు ఉంటుంది. మూగవాళ్లకు శబ్దం వినపడేటువంటి అవకాశం లేదు. అటువంటి స్థితిలో అతడికి వినపడింది అంటే ఎందువల్ల వినపడింది? ఈ ఐ అనేటువంటి శబ్దం, ఆ వరాహం చేసినటువంటి ఐ అనేటువంటి శబ్దం ఎందువల్ల వినపడింది అంటే, ఎంతకాలము మూగవాడవ్వటం చేత, ఏది మాట్లాడకపోవటం చేత సత్యవ్రతము యొక్క ఫలితం అతడికి దక్కి అతడికి ఆ శబ్దం వినపడింది. ఆ వినపడిన శబ్దాన్ని ప్రయత్నం చేశాడు. ఆ శబ్దము వాగ్బీజం అయ్యింది. వాగ్బీజం అయిన కారణం చేత అతడు గొప్ప పండితుడయ్యాడు. అనేకములైన శ్లోకాలు చెప్పాడు, అనేకములైన తత్వాలను ఉపదేశం చేశాడు. అంత గొప్పతనం కలుగుతుంది మాట్లాడకుండా మౌనంగా ఉండటం చేత. అందువల్ల మౌనం అనేటువంటిది సాధన, ఋషీశ్వరుడు అనేటువంటిది సాధన ఫలితము. అందువల్ల ఋషి వేరు, మునీశ్వరుడు వేరు, వారిద్దరూ ఒక్కటి కాదు. గురుగారు, అలాగే జ్ఞానం, విజ్ఞానం, ఆత్మజ్ఞానం వీటి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటో తెలియజేస్తారు? చాలా వ్యత్యాసం ఉన్నదమ్మా. జ్ఞానము అనే పదానికి అర్థం ఏమిటి అంటే తెలుసుకొనుట అని అర్థం. జ్ఞానం ఏదైనా తెలుసుకోవచ్చు. ఆ జ్ఞానమే రెండు విధాలుగా ఉన్నది. భౌతిక జ్ఞానము, దాన్నే లౌకిక జ్ఞానం అని కూడా అంటాం. పారలౌకిక జ్ఞానం. పారలౌకిక జ్ఞానం అంటే పరలోకాలకు సంబంధించినటువంటివి. ఎన్ని లోకాలు ఉన్నాయి? మన లోకం కేవలం భూలోకం. ఈ భూలోకం కాకుండా ఇంకా 13 లోకాలు ఉన్నాయి. వాటిని పరలోకములు అంటారు. వాటిని గురించి, అక్కడ ఉండేటువంటి విశేషాలను గురించి తెలుసుకోవటం అనేటువంటిది పారలౌకికమైన జ్ఞానం. లౌకికమైన జ్ఞానము అంటే తన చుట్టూ ఉండేటువంటి, తాను ఏ భూమి మీద ఉన్నాడో ఆ భూమిని గురించి, ఆ తత్వాన్ని గురించి, ఆ చుట్టుపక్కల వాళ్ళని గురించి, కేవలం జీవనాన్ని గురించి, వీటి గురించి మాత్రమే తెలుసుకోగలిగితే దాన్ని లౌకిక జ్ఞానం అంటాం. భౌతిక జ్ఞానం అని కూడా అంటాం. ఇతరమైనటువంటి లోకాలను గురించి, ఆ తత్వాలను గురించి తెలుసుకోగలిగితే పారలౌకిక జ్ఞానం అంటాం. కేవలం తెలుసుకోవటం మాత్రమే జ్ఞానము. తరువాత విజ్ఞానము అని అడిగారు మీరు. జ్ఞానం, విజ్ఞానం, ఆత్మజ్ఞానం. ఈ విజ్ఞానం అనేటువంటిది నీకు కలిగినటువంటి జ్ఞానంలో, ఇదిగో ఇక్కడ పనికిరాని వస్తువులు ఉన్నాయి అని తెలుసుకున్నాం. అది జ్ఞానమే. ఇక్కడ పనికిరాని వస్తువులు ఉన్నాయి అని తెలుసుకోగలగటం. అంధుడైనటువంటి వాడికి తెలుస్తుందా? తెలిసే అవకాశం లేదు, కనబడదు కనుక కళ్ళు కలిగినటువంటి వాడికి ఇక్కడ ఉపయోగం లేనటువంటివి, నిరుపమానమైనటువంటివి, పనికిరానటువంటివి ఉన్నాయి అని తెలుసుకున్నాడు. ఇదిగో ఇక్కడ అన్ని పనికి వచ్చేటువంటివి ఉన్నాయి అని తెలుసుకున్నాడు. ఈ తెలుసుకోవటము అనేటువంటిది జ్ఞానం. ఈ తెలుసుకున్న వాటిల్లో ఇది పనికిరానిది కనుక దాని జోలికి మనం వెళ్ళకూడదు. ఇదే కావలసిన వస్తువు కనుక దీన్ని మాత్రమే మనం స్వీకరించాలి అనేది తెలుసుకోవటమే విజ్ఞానము. రెండిటినీ తెలుసుకోవటం జ్ఞానం. అందులో ఏది తనకు కావాలో దాన్ని ఎంచుకుని ఆ మార్గంలోకి వెళ్ళి దానికి సంబంధించినటువంటి దివ్యమైన ఫలితాలను పొందటం ఏదైతే ఉన్నదో దాన్ని విజ్ఞానము అంటాం. విశేషమైనటువంటి జ్ఞానం. పనికిరాని వాటిని కూడా, వాటి దగ్గరకే కళ్ళు ఉన్నా కూడా అక్కడికే వెళ్ళి నేను ఇక్కడే ఉంటాను, ఇలాగే చేస్తాను అని రెటమతంగా మాట్లాడేటువంటి వాళ్ళు కూడా లోకంలో ఉంటారు. అలా కాకుండా సరి అయిన విధానం ఏదో తెలుసుకుని, ఎవరైనా చెబితే దాన్ని తప్పుగా భావించకుండా మంచిగా భావించి ఆ మార్గంలోకి వెళ్ళడాన్ని విజ్ఞానము అని అంటారు.
కనుక ఇప్పుడు జ్ఞానమునకు విజ్ఞానానికి భేదం మనకు తెలిసింది. ఆత్మజ్ఞానము తాను ఎవ్వరో తెలుసుకోవటమే ఆత్మజ్ఞానం. జ్ఞానము విజ్ఞానము దేనికి ఉపయోగపడుతుంది అంటే ఇతరమైన వాటిని తెలుసుకోవటం కోసం. ఆత్మజ్ఞానం తనను తాను తెలుసుకోవటం. జిడ్జు కృష్ణమూర్తి గారని గొప్ప వేదాంత తత్వజ్ఞానం కలిగిన ఆయన ఉన్నాడు. ఎన్నో ఉపన్యాసాలు ఇచ్చారు ఆయన. వాటికి అన్నిటికీ ఆయన గంటల తరబడి ఎన్నో ఉదాహరణలతో మనకు చక్కని ఉపన్యాసం ఇచ్చేవారు. ఆయా ఉపన్యాసాలు ఎన్ని గంటలు చెప్పినా దాని మొత్తం సమ్మరీ సారాంశం ఏమిటి అంటే కేవలం నిన్ను నీవు తెలుసుకో. నన్ను నేను తెలుసుకోవటం అంటే నేను ఎవరిని అంటే ఇదిగో భాస్కర శర్మ అని చెబుతాం. నువ్వేం చేస్తున్నావయ్యా? ఇదిగో ఈ పని చేస్తున్నాం. కేవలం ఇది కాదు, ఈ శరీరము నేనేనా లేదు నేను వేరా, ఆ విషయాన్ని తెలుసుకుని అసలు నీవెవ్వరో తెలుసుకోగలిగితే, నీవెవరవు అంటే ఆత్మ అని మన ఉపనిషత్తులు కానీ వేదములు కానీ తత్వములు కానీ శాస్త్రములు కానీ ఇవన్నీ చెబుతున్నాయి. నీవు ఈ శరీరము కాదయ్యా. ఒక వ్యక్తి యొక్క దగ్గరకు వెళ్ళి ఆ చెయ్యి పట్టుకుని అలా పైకి లేపి ఈ చెయ్యి ఎవరిది అని అడిగా నేను. అడిగితే ఏం చెబుతాడు? నాది అంటాడు. వెంటనే నాది అంటాడు. ఆ చెయ్యి ఎవరు కలిగి ఉన్నారో వాళ్ళు ఏమంటారు అంటే నాది అంటారు. నాది అన్నవారెవ్వరు. నేను అంటల్లా, ఆ చేతిని నేను అంటల్లా, ముఖాన్ని నేను అంటల్లా. కనుక శరీరంలో ఉన్న అవయవాలు ఏవి నేను అంటల్లా. ఆ వ్యక్తి నాది అంటున్నాడు. ఒక వస్తువుని అక్కడ పెడితే ఆ వస్తువు ఎవరిది అంటే నాది అని అంటాం. కనుక ఆ వస్తువు వేరు, నువ్వు వేరు కదా. కనుకనే నాది అంటున్నాం. అలాగే ఈ శరీర అవయవాల్లో కూడా ఇదెవరిది అని అడిగితే నాది నాది అంటాం, కానీ నేను అని మాత్రం అంటల్లా. మనకు ఇంటర్నల్గా ఆ లోపల ఇది నేను కాదు అన్న సంగతి తెలుసు. తెలిసినా మాయ చేత అమాయకత్వం చేత ఈ శరీరమే నేను అనుకుని భ్రమలో పడిపోతున్నాం. అస్సలు నీవెవ్వరో తెలుసుకోగలిగితే ఆ నీవే ఆత్మ అనేటువంటి విషయం తెలుస్తుంది. నేను ఆత్మను, ఈ శరీరాన్ని కాదు. ఈ శరీరం కేవలం నేను ధరించిన వస్త్రము వంటిది. వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహాని నరోపరాణి. చిరిగిపోయిన వస్త్రాన్ని వదిలేసి కొత్త వస్త్రాన్ని ఎట్లయితే ధరిస్తామో, చివికిపోయి వార్ధక్యాన్ని పొందిన శరీరాన్ని వదిలేసి మరల కొత్త శరీరాన్ని పొందుతాం వస్త్రంలాగానే. కనుక ఈ పొందిన వారెవ్వరు? వస్త్రాన్ని పొందారు కదా, ఈ శరీరాన్ని పొందారు కదా, పొందిన వారెవ్వరు? ఆత్మ వస్తువు. కనుక నేను కేవలం ఆత్మనే కానీ ఈ శరీరాన్ని కాదు. ఈ శరీరం నా కొరకు వచ్చింది, నేను కాదు. ఈ శరీరం నా కొరకు వచ్చింది. దేని కొరకు వచ్చింది? నేను గత జన్మలో చేసిన కర్మలను అనుభవించడం కోసం భగవంతుడు నాకు ఈ దేహాన్ని ఇచ్చిన వస్తువు ఇది. కనుక నేను వేరు, ఈ శరీరం వేరు. ఈ విషయాన్ని తెలుసుకోగలగటమే ఆత్మజ్ఞానము. ఉన్న వస్తువుని తెలుసుకోవటం జ్ఞానం. ఆ వస్తువులో ఏది మంచి ఏది చెడు తెలుసుకుని మంచిని ఆచరించటం విజ్ఞానం. తాను ఎవ్వరో తెలుసుకోవటమే ఆత్మజ్ఞానం. ఇది ఈ మూడింటి మధ్యన ఉన్నటువంటి భేదం. ఆలయంలో మూల విరాట్కి ఎదురుగా నిలబడి దర్శించరాదు అంటారు, ఎందుకని? ఆలయంలో ఎప్పుడూ కూడా ఆ మూల విరాట్ ఎవరైతే ఉన్నారో ఆ విరాట్ని మనం దర్శించరాదు. 2 కారణాలు ఉన్నాయి. పరమ పవిత్రమైనటువంటి ఆ దేవాలయంలో మనం ఎక్కడి నుంచో స్నానం చేసే మడి బట్టలు కట్టుకునే దేవాలయానికి వస్తాం. వచ్చేటువంటి మార్గంలో మనల్ని ఎవరు చూశారో, ఎవరు తాకారో తెలియదు మనకు. అలా వచ్చేస్తాం, దేవాలయానికి వెళ్ళాలి అనేటువంటి సంరంభంలో వచ్చేస్తాం మనం. అందువల్ల ఎంతో కొంత అపవిత్రత ఈ శరీరానికి తగులుతుంది. రెండో విషయం, మానసికంగా అనేకములైన మలినాలు లోపల ఉంచుకుని వస్తాం మనం.
ఆ కోరిక తీరాలి అనో, ఈ కోరిక తీరాలి అనో, ఈ దేవుడి దగ్గరికి వెళితే నా కోరిక తీరుతుందో లేదో అనో అనేక రకాలైనటువంటి మలినములు మనస్సులో ఉంటాయి. ఆ మలినాలతోనే దేవాలయానికి వెళతాం. అందువల్ల ఎదురుగా నిలబడకూడదు. మూడవ విషయం, ఆ యంత్రం వేస్తే ఆ భగవంతుని పాదాల దగ్గర కింద గర్తంలో ఒక యంత్రం వేస్తారు. ఆ యంత్రం నుంచి శక్తి ఆ విగ్రహానికి వస్తుంది. ఆ శక్తి చాలా చాలా గొప్పది. దాన్ని తట్టుకోగలిగినటువంటి దేహము, మానసిక స్థితి కొంతమందికి ఉండొచ్చు, కొంతమందికి ఉండకపోవచ్చు. మహానుభావులై తపస్యాలురై నిత్యము అనుష్ఠానం చేసేటువంటి వాళ్ళు ఆ వచ్చేటువంటి శక్తిని తట్టుకోగలిగిన వాళ్ళు ఉంటారు, లేదా తట్టుకోలేని వాళ్ళు ఉంటారు. ఆ తట్టుకోలేని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్లకు అనర్థాలు జరుగుతాయి, కానీ వాళ్ళ కోరికలు తీరటం కానీ వాళ్ళు పుణ్యాన్ని పొందడం కానీ జరగదు. అందువల్ల ఇదిగో మీరు అలా నుంచోకూడదయ్యా, మీరు నుంచోవచ్చు అని చెప్పే కన్నా ఎవ్వరూ ఎదురుగా నిలబడరాదు అని చెబితే ప్రక్కకే నిలబడతారు. అందుకోసం చెప్పారు. రెండో విషయం, దేవస్థానానికి ఎదురుగా ఏముంటుందయ్యా అంటే ధ్వజస్తంభం ఉంటుంది. ఆ ధ్వజస్తంభం ఏమిటది, ఎందుకోసం పెట్టారు ఆ ధ్వజస్తంభం? ఆ ధ్వజస్తంభాన్ని దేని కొరకు పెట్టారు అంటే ఆ ధ్వజస్తంభం యాంటీనా వంటిది. అనేకములైనటువంటి కార్యక్రమాలు ఛానల్స్ నుంచి లోకంలో అందరికీ అందుతున్నాయి. సెల్ ఫోన్స్లో కానీ టీవీల్లో కానీ అందుతున్నాయి. ఎట్లా అందుతున్నాయి? అవి ప్రసారం చేసేటువంటి చోటు నుంచి ఏమైనా వాళ్ళ ఇంటికి కానీ అతడి సెల్ ఫోన్కి కానీ వైర్లు ఉన్నాయా? ఏమీ లేవు. అవి ఎట్లా వస్తున్నాయి అంటే ఆ తరంగాలు విశ్వాంతరాళంలోకి చేరుతాయి. ఆ విశ్వంలోకి చేరినటువంటి, శూన్యంలోకి చేరిన తరంగాలను రిసీవ్ చేసుకునే, స్వీకరించేటువంటి శక్తి మన దగ్గర ఉన్న టీవీలో ఉన్నది, మన చేతుల్లో ఉన్న సెల్ ఫోన్లో ఉన్నది. అటువంటి శక్తిని దాంట్లో నిక్షిప్తం చేశారు. మనం నొక్కగానే ఆ దృశ్యం దాంట్లోకి వస్తుంది. ఎక్కడి నుంచి వస్తుంది అంటే విశ్వంలో నిండి ఉన్నది. అది ఆ నిండి ఉన్నది దీంట్లోకి వస్తున్నది మనం చూస్తున్నాం. అట్లాగే ఆ భగవంతుని శక్తికి, ఆ శక్తిని ఊరు మొత్తం అందించడం కోసం అక్కడి నుంచి ఆ ధ్వజస్తంభం దగ్గరికి, ఆ ధ్వజస్తంభం దగ్గర కూడా కిందన ఓ యంత్రం వేస్తారు, కూర్మ యంత్రము అని. ఆ కూర్మ యంత్రం యొక్క ప్రభావం ఏమిటి అంటే ఆ లోపల ఉన్న ఆ యంత్రంలో ఉన్న శక్తిని తాను స్వీకరించి ఆ యాంటీనా ద్వారా, ధ్వజస్తంభం ద్వారా మొత్తం ఆ గ్రామానికి అంతటికి అందించేటువంటి శక్తి ఉంటుంది దానికి. అందుకనే చెక్కతో పెడతారు, లేదా రాతితో పెడతారు, ఇనుముతో ఎవరూ పెట్టరు. ఒకవేళ ఇత్తడి తొడుగు తొడిగినప్పటికీ ఆ ధ్వజస్తంభానికి లోపల ఉండేది చెక్కయే. ఆ శక్తిని అది స్వీకరిస్తుంది, స్వీకరించి లోకానికి అంతటికి అందజేస్తుంది. ఆ శక్తి అక్కడ నుంచి ఇక్కడికి వచ్చేటువంటి మార్గంలో ఎవరు అడ్డు నుంచోరాదు. ఆ భగవంతుడి దగ్గర నుంచి డైరెక్ట్గా ఎదురుగా ఉంటుంది కదా ధ్వజస్తంభం. ఆ మధ్యలో భగవంతుడికి ఎదురుగా మనం నుంచుంటే ధ్వజస్తంభానికి భగవంతుడికి మధ్యలో ఉంటాం. ఆ శక్తి డైరెక్ట్గా ధ్వజస్తంభం యాంటీనా దగ్గరికి చేరుకునే అవకాశం ఉండదు. అందుకోసమని ఆ శక్తి మొత్తం అక్కడికి రావాలి, గ్రామానికంతటికి క్షేమం జరగాలి ఆ శక్తి వల్ల. అందువల్ల భగవంతునికి ఎదురుగా నుంచోవద్దు, ప్రక్కగా నుంచుని దర్శించండి అని పెద్దవాళ్ళు చెబుతారు. గురుగారు, రామాయణంలో అరణ్యవాసానికి రాముడు వెళ్తునేటప్పుడు సీతాదేవి కూడా ఆయన్ని అనుసరించింది. మిమ్మల్ని అడవులకు పంపితే నన్ను కూడా పంపినట్టే కదా అని అంటుంది. మరి ఇదే సూత్రం ఊర్మిళాదేవికి వర్తించదా? అనేక మందికి ఈ సమస్య లోపల తొలుస్తూ ఉంటుంది. కొంతమంది బయటకు అడుగుతారు. ఇప్పుడు మీ ద్వారా లోకానికి అంతటికి ఈ మాధ్యమం ద్వారా తెలిసేటువంటి అవకాశం ఉంటుంది. ఊర్మిళాదేవికి కూడా అదే వర్తిస్తుంది, వర్తించకుండా ఉండదు. అయితే రామచంద్ర ప్రభువు సీతమ్మ తల్లి వద్దకు వచ్చి, నేను ఇట్లా అరణ్యవాసానికి వెడుతున్నాను, నువ్వు ఇక్కడే ఉండి నా తల్లిదండ్రులకు సేవ చెయ్యి అని చెప్పారు. ఆ చెప్పినప్పుడు సీతమ్మ తల్లి నేను కూడా వస్తాను. చాలా వరకు రామచంద్రుడు ఆమెను రానివ్వకుండా ఉండటం కోసమే చూచాడు. చిట్ట చివరికి ఆమెకు కోపం వచ్చి తనంతట తానుగా రామచంద్రునితో ఒక మాట చెప్పింది. ఏమని? నా తండ్రికి ఆలోచన లేక పురుషుడు అనే భావనతో ఒక స్త్రీకి నన్నిచ్చి వివాహం చేశాడు అన్నది. ఎంత మాట అన్నది సీతమ్మ తల్లి.
పురుషుడు అనే భావనతో ఒక స్త్రీకి నన్నిచ్చి వివాహం చేశాడు, నన్ను అరణ్యాలకు తీసుకెళ్ళడానికి నువ్వు భయపడుతున్నావు అనేటప్పటికీ బెగ్గిరిగా అనకు, నువ్వు వచ్చేసేయి అన్నాడు. ఆ మాటను భరించలేక రాముడు వచ్చేసేయమన్నాడు, వెళ్ళింది. కానీ రాముడికి కూడా తీసుకువెళ్ళాలి అనేటువంటి ఆలోచన ఏమీ లేదు. అట్లాగే లక్ష్మణుడు కూడా రాముడు చెప్పినట్టే ఊర్మిళాదేవికి చెప్పాడు. ఆ ఊర్మిళాదేవి అత్తమామలకు సేవ చేయటం కోసం అక్కడే ఉన్నది, అంతే తప్ప భర్తతో వెళ్ళకూడదని కాదు. రెండవ విషయం, లక్ష్మణుడు వెడుతున్నది దేనికి? కేవలం రామునకు సీతమ్మ తల్లికి సేవ చేయటం కోసమే వెడుతున్నాడు. ఆ విషయాన్ని సుమిత్రాదేవి చెప్పింది. అటవీం విద్ధి అయోధ్య, రామం విద్ధి దశరథం, మాం విద్ధి జనకాత్మజ, గచ్చతాత యథాసుఖం అని చెప్పింది. ఎంత గొప్పగా చెప్పారు వాల్మీకుల వారు ఆ విషయాన్ని. సుమిత్రాదేవి చెప్పింది, నాయనా నీకు ఆ అరణ్యమే అయోధ్య, రాముడే దశరథుడు, సీత నాతో సమానమైనది, కనుక నీ తల్లిదండ్రులకు ఎలా సేవ చేస్తావో, అయోధ్యలో ఉండటానికి నీవు ఎంత ఇష్టపడతావో అంత ఇష్టపడి నీవు రాముని వెంట వెళ్ళవయ్యా అని లక్ష్మణుని యొక్క తల్లి చెప్పిన మాట. కనుక లక్ష్మణుణ్ణి మాత్రమే వెళ్ళమన్నది, కానీ నీ భార్యను కూడా అన్నయ్య తీసుకెడుతున్నాడు కదా నువ్వు కూడా తీసుకువెళ్ళరా అని చెప్పలేదు ఆవిడ. నువ్వు వెళ్ళు అని మాత్రమే చెప్పింది. అందువల్లనే పెద్దవాళ్ల మాట శిరసా వహించాలి. కనుక ఊర్మిళాదేవి అసలు నేను వస్తాను అని అడగను కూడా అడగలేదు. ఆ ప్రసక్తే లేదు రామాయణంలో. కేవలం అత్తమామలకు సేవ చేయటం కోసం. కారణం, దశరథుడు చాలా నిర్విణ్ణమైనటువంటి స్థితిలో ఉన్నాడు. అందువల్ల అతడికి సేవ చేసేటువంటి వాళ్ళు తప్పనిసరిగా ఉండాలి. ఒక్క కౌసల్య వల్ల కాదు, రాణిగా ఉన్నది కనుక ఆవిడకి కొన్ని కట్టుబాట్లు ఉంటాయి. అందువల్ల కోడలు కనుక ఆవిడ సేవ చేసే అవకాశం ఉంటుంది. ఆవిడ కూడా ఒక్కత్తి చేసేటువంటిది కష్టం. అందువల్ల ఆ రెండవది, ఆ శత్రుఘ్నుని యొక్క భార్య ఇక్కడ లేదు. శత్రుఘ్ని భార్య ఎక్కడికి వెళ్ళారు? భరతుడు, భరతుని భార్య, ఈ నలుగురు కూడా మేనమామ గారి ఇంటికి వెళ్ళారు. ఉన్నది కేవలం ఎవరు అంటే రామచంద్రుడు, లక్ష్మణస్వామి, రాముని భార్య సీతమ్మ, లక్ష్మణుని భార్య ఊర్మిళాదేవి. ఊర్మిళ కూడా వెళ్ళిందనుకోండి, సేవ చేసేవారు ఎవరు? ఆ కారణం చేత ఊర్మిళాదేవి అక్కడే ఉండాలి. అది ధర్మం, అలా ఉండి సేవ చేయాలి. అందుకే వెళ్ళలేదు. గురుగారు, కాశీ దారం అని నల్లగా ఉన్నటువంటి ఒక దారాన్ని చేతికి చుడుతూ ఉంటారు. ఈ కాశీ దారానికి కాశీకి ఉన్నటువంటి సంబంధం ఏంటి? చాలామంది కట్టుకుంటూ ఉంటారు. పూర్వపు రోజుల్లో నల్లని కాశీ దారం అని, కాశీ తోరం అని దానికి పేరు ఉండేది. నల్లని తాడు ఉండేది, కట్టుకునేవాళ్ళు. ఇప్పుడు కట్టుకోకుండా తొడుక్కునే పరిస్థితి వచ్చింది. వాటిల్ని అలా తయారు చేసి అమ్ముతున్నారు కాశీలోనే. ఈ కాశీదారం ఎవరికి సంకేతము అంటే కాలభైరవునకు సంకేతం. కాల అంటే నలుపు అని అర్థం. ఆ కాలభైరవుడు దేనికి సంకేతం అంటే ఆ నల్లని దారానికి సంకేతం. కాశీనగరంలో విశ్వనాథుని అనుమతి ఉన్నా మనం అడుగు పెట్టలేం. కాశీనగరంలో 3 ప్రధానమైనటువంటి దేవతలు. స్కాంద పురాణంలో కాశీఖండం అనేటువంటి ఒక ఖండం ఉన్నది. ఆ కాశీఖండంలో ఏమని చెప్పబడి ఉన్నది అంటే పరమేశ్వరుని అనురాగం, అనుగ్రహం ఉండాలి, కాలభైరవుని అనుమతి ఉండాలి. అక్కడ నివసించాలి అంటే మనకు ఏదో ఒక గది దొరకాలి, లేదా ఓ ఇల్లు దొరకాలి, ప్రైవసీ ఉండాలి కదా వెళ్ళి ఉండడానికి. దానికి ఎవరి అనుమతి కావాలి అంటే దండపాణి అనుమతి కావాలి. ఈ 3 అనుగ్రహం ఉంటే కాశీలో వెళ్ళి మనం కొంతకాలం నివసించి ఆ విధమైనటువంటి పుణ్యాన్ని, ఆ ధర్మాన్ని, ఆ దివ్యత్వాన్ని పొందవచ్చు. మనం ఊరికే దర్శించి రావటం అనేటువంటిది కాశీనగరానికి విశేషమైనది కాదు. అక్కడ ఉండటమే గొప్ప విశేషం. అక్కడే మరణించడం అంతకన్నా గొప్ప విశేషం. మరణించడానికి కూడా ఎవరి అనుమతి కావాలి అంటే కాలభైరవుని అనుమతే కావాలి. మరణించేటువంటి అవకాశం, ఆ కాశీనగరంలో మరణించే అవకాశం ఉంటేనే కాలభైరవుడు అక్కడ ఉంచుతాడు. లేకపోతే కాలభైరవుడు అక్కడి నుంచి వాళ్లను బయటకు ఏదో కారణం చేత పంపించేస్తాడు. అందువల్ల
కాలభైరవుడే కాశీనగరంలో అత్యంత విశిష్టమైనటువంటి వాడు. కాశీనగరం వెళ్ళినటువంటి ప్రతి ఒక్కరూ ముందు ఎవరి దర్శనం చేస్తారు అంటే కాలభైరవుని దర్శనమే చేస్తారు. ఆ తర్వాతనే సాక్షి గణపతిని, డొండి గణపతిని చూచి అప్పుడు విశ్వనాథుని వద్దకు, అన్నపూర్ణమ్మ వద్దకు, విశాలాక్షమ్మ వద్దకు వెడతారు. ఇది కాశీ యాత్ర యొక్క నియమావళి. ఆ కనుక కాలభైరవుడు అత్యంత ప్రధానమైనటువంటి వాడు కాశీనగరానికి. ఆ కాలభైరవుణ్ణి గనక మన దగ్గర పెట్టుకుంటే, మన చేతికి కట్టు వేసుకుంటే కాశీనగరం వెళ్ళే అవకాశం వస్తుంది, కాశీలో ఉండే అవకాశం వస్తుంది, కాలభైరవుని యొక్క దివ్యానుగ్రహం కలుగుతుంది, మనం వెళ్ళి అక్కడ ఉండొచ్చు. కాశ్యాంతు మరణాన్ ముక్తి అని చెబుతున్నది. కనుక కాశీనగరంలోనే ఉండి కాశీనగరంలోనే మరణిస్తే ఇంకా పాప పుణ్యములు ఏ ఉన్నాయో అవన్నీ అనుభవించేటువంటి అవకాశం లేకుండా కేవలం మోక్షాన్ని పొందుతాం. కనుక ఆ కాలభైరవ అర్చన కొరకే, ప్రత్యేకించి అర్చన చేయటం కాకుండా ఎప్పుడూ దగ్గర ఉంచుకుని ఆ కాలభైరవుని యొక్క రక్షణలో ఉండటం కోసమే ఆ కాశీ తోరం అనేది, కాశీ దారం అనేటువంటిది అనాదిగా చాలా కాలం నుంచి పెద్దలు అనుసరిస్తూ వచ్చారు. కంకణంగా చేతికి కట్టుకుని వస్తారు. అది దీక్షా కంకణం. ఏమిటా దీక్ష అంటే, నేను కాశీనగరంలో నివసించాలి కనుక ఓ కాలభైరవ నాకు ఆ అనుమతి ఇవ్వవయ్యా, నన్ను ప్రవేశపెట్టవయ్యా అని. అందుకోసం కాశీ. గురుగారు, ఇవాటి మన ధర్మం కార్యక్రమంలో మాకు వచ్చినటువంటి ఈ ధర్మ సందేహాలన్నీ కూడా నివృత్తి చేసినందుకు ధన్యవాదాలండి. శ్రీమాత్రే నమః. ఇది ఇవాల్టి మన ధర్మం కార్యక్రమం. రేపు మన ధర్మం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.